నమస్తే, వెల్కమ్ టు లియో. రామ్ గోపాల్ వర్మ మొత్తానికి వైసీపీకి చాలా అండదండగా ఉంటూ ఏదైతే సినిమాల పరంగా ఎంతో హెల్ప్ చేసినటువంటి ఒక వర్మకు కూడా చుక్కెదురైంది. అయితే ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక వర్మ కూడా ఏదో చేయబోతున్నాడు అని చెప్పేసి అనుకుంది కాస్త స్క్వాష్ పిటిషన్ని కూడా పూర్తిగా కొట్టేయడం జరిగింది. అదే దీనిపై పూర్తి వివరాలతో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఆర్జీవీ ఏదైతే వైసీపీ హయాంలో చూసుకుంటే దాదాపు ఏదైతే సినీ ప్రకారంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఎంతో బలం ఉన్నా సరే అక్కడ కూడా ఆ బలాన్ని తొక్కేస్తూ మరి ఆర్జీవీ ఎన్నో రకాల సినిమాలు తీశారు. పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, లేదా అన్న ఎన్టీఆర్ మీద కావచ్చు, లక్ష్మీ ఎన్టీఆర్ అని కావచ్చు, ఇలా ఎన్నో చేశారు. అదిగాక చాలా రకాలైనటువంటి యాడ్స్ కూడా చూసాం మనం. సో వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ఒక కేసు అయితే నమోదైంది. దీనిపైన స్క్వాష్ పిటిషన్కి వెళ్ళాడు ఆర్జీవీ. మొత్తానికి అది కూడా కొట్టేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వర్మ వాళ్ళకి మంచి చేస్తున్నాను అనుకుని వైసీపీకి చెడు చేశాడండి. అది వైసీపీకి తెలియలే. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అంటే ఏది అతి పనికి రాదు. ఎంతో నెగిటివ్ వెళ్ళాడు. తెలుగుదేశం మీద కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ గారి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ మీద కావచ్చు. ఆఖరికి ఏమైంది? నిన్న నోటీసులు అందుకునేటప్పుడు ఎంత నవ్వుతూ అందుకున్నాడండి. ఏదో పెద్ద ధైర్యం ఉన్నవాడుగా అవార్డు తీసుకుంటున్నట్టు చాలా బింకంగా కనిపించాడు. ఇవన్నీ కూడా పిరికివాడి మదిని బింకమీలాగురా అని మనకి అందుకే ఎప్పుడో సుమతి శతకం చెప్పాడు. వీళ్ళందరూ పైకి బాగా నటిస్తారు, లోపల పిరికి పందలు. లేకపోతే ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? నువ్వు ధైర్యంగా ఎదుర్కోవచ్చుగా. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ నుంచి నాకు రక్షణ కల్పించండి. వాళ్ళు ఏమంది? న్యాయస్థానం కొట్టేసింది ఆయన్ని. క్వాష్ పిటిషన్ కొట్టేసింది. తర్వాత పోలీసుల నుంచి నాకు వాళ్ళు విచారణ వాయిదా వేయించాలి. అది మీరు పోలీసులతో తేల్చుకోండి అంది. లేదంటే మీరు ముందస్తు బెయిల్కి వెళ్ళండి, మీకు అంత ఇది ఉంటే అని అంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే అంశం మీద ఈయన అన్ని బెయిల్కి వెళ్తాడు, లేదా ఈయన అన్ని కొట్టేస్తాడు అని చెప్తున్నారు. మీరు తప్పు చేసి మీరు భయపడి మీరు కోర్టులకు ఎక్కుతున్నారు. ఆయన తప్పు చేయకుండా ఆయన అనవసరంగా కేసులు వేశారని కోర్టుకు వెళ్ళారు. ఆయన తేడా చెప్తున్నాం. కాబట్టి వర్మ లాంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా వైసీపీకి ఒక్కళ్ళు కాదండి. ఇప్పుడు కర్ణుడి చావు కన్నట్టు కర్ణుడి చావుని ఇవాళ వైసీపీ పతనంతో చూడాలి మనం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పతనానికి ఒక్కొక్కళ్ళు, ఓ సుబ్బారెడ్డి, ఓ విజయసాయిరెడ్డి, ఓ ధర్మారెడ్డి, ఓ పెద్దిరెడ్డి, ఓ రోజా, ఓ కొడాలి, ఓ వల్లభనేని, పోసాని, వర్మ మరీ ముఖ్యంగా. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే చిరంజీవి గారు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, ఇలా అందరు చాలామంది వెళ్ళిన తర్వాత గేటు దగ్గరే కార్లు ఆపి వాళ్ళందరినీ కూడా నడిపించుకొని రావడం మనం చూసాం. అదిగాక చేతులెట్టి దండం పెట్టినటువంటి ఒక చిరంజీవి గారిని కూడా ఎలా అవమానించారో కూడా మనం చూసాం. ఇంతమందిని అవమానించి సినీ ఇండస్ట్రీలో ఆర్జీవీకి మాత్రం రెడ్ కార్పెట్ వేసి ఇంట్లోకి మాత్రం స్వాగతం పలికిన సందేశాలు మనం చూసాం. చాలాసార్లు మిగతా వారిని వెయిట్ చేయించినా సరే ఆర్జీవీకి మాత్రం ఒక రెడ్ కార్పెట్ పరిచారు. ఇప్పుడు ఆర్జీవీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అదే అంటే ఎవరు చెడు చేస్తారు అంటే, చెడు అంటే ఎవరికి? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశానికి. లేకపోతే ఎవరి గురించి అయితే చెడు మాట్లాడతారు, చంద్రబాబు గురించి కావచ్చు, లోకేష్ గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు. ఈయనేమి తక్కువవాడు కాదు కదా, వర్మేమి చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు. అసలు వర్మని చూస్తే ఒక విలన్ లుక్ ఉంటుంది, మీరు గమనించండి. హీరో లుక్ ఎక్కడా ఉండదు. అంటే అదిగా ఇప్పుడు మనం చూస్తే ఈ పిటిషన్స్కి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆర్జీ ఎప్పుడు నేను ఎవరికి లొంగను, ఎవరిని బ్రతిమలాడుకోను, ఎవరితో అసలు నేను సహాయం తీసుకుని అనేవాడు ఎందుకని ఇప్పుడు భయపడుతున్నాడు అని చెప్పేసి అంటే ఏమంటే, మీకు ఇందాక ఏం చెప్పాను నేను, కోవర్ట్లు అలాగే ఉంటారు. అంటే ఒక పిరికివాడండి, మామూలు పిరికివాడు కాదు. వీళ్ళందరూ పిరికి పందలు. నేను జగన్మోహన్ రెడ్డి పిరికివాడని చెప్పానా లేదా? సేమ్ అదే కోవకు వస్తాడు ఆర్జీవి. మీరు దాని గురించి ఆలోచించక్కర్లే. వీళ్ళందరూ కూడా ప్రగల్భాలు పలుకుతారు ఉత్తర కుమారుల్లాగా. నిజంగా సిచ్యువేషన్ వచ్చేసి ఎదుర్కొనే దమ్ము ధైర్యం వీళ్ళలో ఒక్కళ్ళకు ఉండదు. ఇప్పుడు కొడాలి నానికి ఉంటుందా ఇవాళ? లక్ష్మీభారతికి ఉంటుందా అసలు? కాబట్టి మీరు ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఒక మనిషిలో చూడండి. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైతే వీళ్ళు ఎలా ఉంటారు అనే దానికి తార్కాణం ఇవాళ ఆర్జీవి. అంటే తను పైకి నేను ఏమొచ్చినా పర్వాలే, తుఫాన్ వచ్చినా పర్వాలే, లేదా కొట్టుకుపోయినా పర్వాలేదంటాడు.
కానీ గడ్డిపోచ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటాడు. ఇవాళ అలాగా పోలీసులను ఆశ్రయించారు. అవును. కాబట్టి ప్రజలు గమనించాలండి వీళ్ళందరినీ. వీళ్ళ అవసరానికి ఎలాగైనా మాట్లాడతారు. వీళ్ళందరూ ఏమనుకున్నారు, డబ్బులు వస్తాయి, వ్యూహం సినిమా తీశాడు, ఆయన వ్యూహం బెడ్స్ కొట్టింది, అన్ని రకాలుగా వ్యూహం బెడ్స్ కొట్టింది, వైసీపీకి కూడా వ్యూహం బెడ్స్ కొట్టింది. సో డబ్బులు వచ్చాయి, ఇంకేముంది వైసీపీ వస్తుంది అనుకున్నారు, 30 ఏళ్ళు అనుకున్నారు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. 30 ఏళ్ళు అనుకున్నారు, 3 నెలలు దాటాక నోటీసులు వచ్చాయి ఆయనకి. నోటీసులు దెబ్బగా ఆయన ఇవాళ భయపడుతున్నాడు. ఎందుకు బెదరడండి, ఇవన్నీ పైకి మాటలు అంతే. ఇప్పుడు చూడండి, ఇంకా ముందుంది. నిన్న అందరూ కూడా కమెంట్స్ కూడా, అబ్బా ఆర్జీవీ దేనికి బెదరడు, భయపడ్డాడు అని పెట్టారు. మరి ఎందుకు భయపడ్డాడు? నోటీసులు తీసుకునేటప్పుడు ఒకటి అంటే వాళ్ళు చేయాల్సినవన్నీ చాప కింద నీరులో చేసేస్తారు. ఇవాళ కోర్టుకు వెళ్ళాడు, పోలీసుల నుంచి రక్షణ అడిగాడు, పోలీసుల నుంచి అంటే ఇది వాళ్ళ క్వాష్ పిటిషనే కాదు, వాళ్ళు విచారణ వాయిదా వేయండి అని. నీకెందుకు భయం? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎదుర్కో. నువ్వు అక్కడ కూడా ఇలాగే మాట్లాడు, అవునండి నేను అన్నానండి, ఏం చేసుకుంటారో చేసుకోండి నన్ను, నీకు మరి ధైర్యం అన్నావు కదా, దేనికి అదరను బెదరను. నువ్వు నందమూరి తారక రామారావు గారు అని నువ్వు చెప్తే ఎట్లా? డైలాగ్స్ నీకు సూట్ కావు, నీ ఆకారానికి సూట్ కావు, నీ గొంతుకి సూట్ కావు, నీకు దేనికి సూట్ కావు చెప్పాలంటే. సో భవిష్యత్తులో పోలీస్ స్టేషన్లో ఏం జరగబోతుంది ఆర్జీవీకి అంటే ఏం చెప్తారు? ఏం చేస్తాడు, అక్కడ కూడా నటిస్తాడు అంతే. ఏదో మింగలేక కక్కలేక అంటారు చూడండి, ఇటు ఏడవలేడు నవ్వలేడు. మనం ఆ సీన్ కూడా చూస్తాం, అంటే క్లైమాక్స్ సీన్లో కనిపిస్తుంటాయి చూడండి. అట్లా ఒక విలన్ ఎట్లా పట్టుబడతాడు, ఇది ఎలాగ డెన్లోనే ఉంటాడు కదా విలన్ లాగా. సో అందుకని మీరు ఆ విలన్ ఎట్లా ఉంటాడో రేపు పొద్దున్న ఆర్జీవీలో చూడొచ్చు. అయితే ఇప్పటిదాకా ఎంతోమంది సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అయినా సరే ఎటువంటి సహాయం కూడా జగన్ నుంచి కావచ్చు లేదా వైసీపీ పార్టీ నుంచి అందుతున్నట్టు కనిపిస్తారు. సో కనీసం వర్మకైనా అందే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? మీకు పేమెంట్స్ ముట్టాయా? ముట్టాయి కదా, ఇంకా పేమెంట్స్ అయిపోయాక ఏమవుతుంది? సంబంధం తెగతెంపులు కదా, మీరు ఎలా ఎదురు చూస్తారు? సంబంధం ఏముంది, వ్యూహం బెడ్స్ కొట్టాక మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకెందుకు హెల్ప్ చేస్తాడు? వర్మకు ఆ సంగతి తెలుసు, అందుకే కోర్టుకు వెళ్ళాడు. ఎవరు కాపాడేవాడు లేడు, నువ్వే దిక్కు కోర్టు అని కోర్టుకు వెళ్ళాడు. పోలీసుల నుంచి రక్షించండి అని అడిగాడు, అందుకని కోర్టు కూడా చెప్పింది నువ్వు అక్కడికే వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి పోలీసులు అడుగు ఆ విషయం, లేదంటే ముందస్తు బెయిల్కి వెళ్ళన్నారు. సో అందుకని ఆర్జీవీకి బాగా ఇప్పుడు ఏమంటారు, నిజాలు నిర్ధారణ అయ్యాయి అన్నమాట. బాగా అన్ని తేటతలం అయ్యాక ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాడు, కోర్టు మొట్టికాయలేసి. సో చూద్దాం మేడం, మొత్తానికి మొదటిసారిగా ఆర్జీవీ భయపడ్డాడు. సో తనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జగన్ వస్తాడా రాడా అని చూస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.